తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే ప్రాణాలు పోతున్నా గానీ కన్న కొడుకుని కాపాడుకోవాలనుకుంది. అందుకే అంటారు తల్లిని మించిన దైవం ఈ లోకంలోనే లేదని. నిన్న జరిగిన నర్మదా రివర్ ఇన్సిడెంట్ వింటే ప్రతి ఒక్కరు ఏడుస్తారు. ఒక ఫ్యామిలీ టూర్ కోసం అని ఢిల్లీ నుంచి జబ్బల్పూర్ కి వచ్చారు. అక్కడే ఫేమస్ స్పాట్ అయిన బార్గి డ్యామ్ క్రూజ్ బోటింగ్ చేద్దాం అనేసి అని అనుకున్నారు. హ్యాపీగా స్టార్ట్ అయిన ఈ జర్నీ ఒక విషాదంలా మారిపోయింది. బోట్ టికెట్ తీసుకున్నారు, వాళ్ళు లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. అంతా బాగుంది. ఇంకా బోట్ కూడా స్టార్ట్ అయింది. అందరూ హ్యాపీగానే ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళగానే సడన్ స్ట్రోమ్ తుఫాన్ వచ్చి బోట్ ని తిప్పేసింది. మొత్తము 29 మంది ఇంకా 2 క్రూ మెంబర్స్ క్షణాల్లోనే నీళ్ళలోకి మునిగిపోయారు. అందరూ హెల్ప్ హెల్ప్ అని కొట్టుమిట్లాడుతున్నారు. ఆ క్షణంలో ఇది ఎవరికి వినపడదు కూడా, ఎందుకంటే ఒక సైడ్ తుఫాన్, వీళ్ళ దగ్గర కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఉండదు. సో బయట వాళ్ళకు కూడా అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, ఇంకా 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి 2 పార్ట్స్ గా డివైడ్ అయిపోయారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ డాటర్ ఒక సైడ్, వాళ్ళ అమ్మగారు వాళ్ళ బాబు ఒక సైడ్ అయిపోయారు. ఎట్టకేలకి వాళ్ళ నాన్నగారు ఆ పాపనైతే కాపాడుకున్నారు, కానీ వాళ్ళ అమ్మగారు కొడుకుని కాపాడుకోవాలని చాలా కష్టపడింది. పైన వచ్చే తుఫాన్ కి కింద వాటర్ ప్రెషర్ కి నోట్లోకి పోయి ఊపిరాడక అమ్మగారు ఇంకా వాళ్ళ అబ్బాయి జనాల్లోనే ప్రాణాలే వదిలేశారు. కానీ చావు కూడా కొడుకుని తల్లిని విడదీయలేకపోయింది. వాళ్ళ బాడీస్ ని ఎప్పుడైతే నీళ్ళలోంచి బయటికి తీసి చూస్తే అమ్మగారు ఆ కొడుకుని ఎంత గట్టిగా పట్టుకుందంటే ప్రాణం పోతున్నా గానీ తన కొడుకు ప్రాణాలే కాపాడుకోవాలనుకుంది. అంతేకాక ఇంకా నా పిల్లోడిని నన్ను ఎవ్వరు విడదీయలేరనేసి ఈ లోకానికే తెలియజేసింది. వాళ్ళ అమ్మగారు ఇంకా 4 సంవత్సరాల పిల్లోడు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి మీరే ఊహించుకోండి గైస్. అమ్మ ఎప్పుడు అమ్మే అవుతుంది. అమ్మని మించిన దైవం ఈ లోకంలోనే ఏదీ లేదు.